అంత మంచి గురువు కూడా ఏంటంటే ఏదో గురువుకు స్వార్థం ఉంటుంది. మనం పూర్తిగా విద్యంతో నేర్పించకూడదని స్వార్థం ఉంటుంది. కానీ ఆయన నన్ను ఎలా తయారు చేశాడు ఈ రోజున, ఆయన ఏ విద్యని కూడా దాచుకోకుండా నాకు మొత్తం దోచిపెట్టి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు మా గురువు గారు. అదే విధానం నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఈ కీర్తన మీకు చెప్పక్కలే, నేను హైలైట్ సాంగ్స్ కదా వీళ్ళు పాడితే అక్కడ గొప్పవాడు అయిపోతాను అనుకోవచ్చు. కానీ ఏంటంటే నేను ఎప్పుడోటే కోరుకుంటాను, నాకన్నా కూడా నా శిష్యులు ఇంకా బాగా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ యొక్క ఊరు పేరు, వాళ్ళ యొక్క భజన మండలి పేరు ఎక్కడైనా సరే దశ వ్యాప్తి చేయాలని కోరుకుంటాను అన్నమాట. అలాంటి వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తిని నేనే గుర్తుపెట్టాను. మా గురువుడు చెప్తాడు, విద్యని దాచుకోవద్దు, అలాగే విద్య మీద దోచుకోవద్దు, విద్యని పంచిపెట్టు. బతుకున్నంత కాలం మనం పంచిపెడతాము అంటే విద్యని, మనం చనిపోయాక కొన్ని తరాలు బతుకుంటాం. మనం గుర్తుపెట్టు, ఎప్పుడైతే విద్యను మనం పంచిపెడతామో మనం చనిపోయిన తర్వాత కొన్ని తరాలు మనం జనాల్లో బతికే ఉంటాం అన్నమాట. సార్ ఎలా బతుకుంటాం సార్ అని అడగచ్చిన క్వశ్చన్. పాట రూపంలో బతుకుంటాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే మన పాట అయితే ఆగదు కదా, మన ప్రాణం అయితే పోతుంది, కానీ మన పాట ఎక్కడికి పోదమ్మా. ఆ పాట ఏంటంటే మన నేర్పిన శిష్యులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర దాచుకోరు కదా, వాళ్ళు ఎప్పటికైనా గురువులు అవ్వాల్సిందే కదా. అలా వాళ్ళు కొంతమందికి దోచిపెడతారు అన్నమాట విద్యని. అలాగా ప్రతి విద్యని కూడా మనం ఎప్పుడైతే నిస్వార్థంగా చెప్తామో, ఎటువంటి స్వార్థ చింతన లేకుండా చెప్తామో, అప్పుడు మాకు బాగుంటుంది, మీరు కూడా చక్కగా వెళ్ళి వేరే ప్రదేశాల్లో మీ యొక్క నేర్చుకున్న విద్యని ప్రదర్శించేటువంటి అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి ఏంటంటే విద్యను ఎప్పుడు కూడా మీరు దాచుకోవద్దమ్మా, పంచిపెట్టండి 10 మందికి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ మనవాళ్ళకి చెప్పండి ఇంటికి వెళ్ళాక, వాళ్ళు కాస్త ఆధ్యాత్మికంగా బాగుపడతారు కదా పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంతా ఎలా ఉందంటేనమ్మా, వెస్ట్రన్ కల్చర్ వచ్చేసేసి మన టీవీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వీటికి ఇచ్చే ప్రిఫరెన్సెస్, మన నిత్యకృత్యమైనటువంటి కళలకు మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్నమాట. ఎంతసేపటికి ఏంటంటే చూడండి, ఇదివరకు హార్మోనియం అంటే చాలా ఇష్టంగా నేర్చుకునేవారు. ఇప్పుడు ఏంటంటే కీబోర్డ్ వచ్చింది. ఇప్పుడు కీబోర్డ్ కూడా పోయి ఏమైందంటే గిటార్ వచ్చింది, వెస్ట్రన్ కల్చర్ మొత్తం చేసి. సో వైలిన్ అయితే పోయింది, గిటార్ వచ్చింది. సో కాబట్టి ఏంటంటే ఏదైనా విద్యే, కానీ మనకు ఉండేటువంటి కొంత సంస్కృతి ఒకటి ఉంది మనకి, మన పెద్దలు తీసుకొచ్చిన విద్య ఒకటి ఉంది మనకి, ఏంటంటే శాస్త్రీయ సంగీతం. ఆ శాస్త్రీయ సంగీతాన్ని మనం ఎక్కడ కూడా ఆపకుండా మన తరాలంతటికీ కూడా మనం వ్యాప్తి చేయాలి. అది మనతోటే ఆగిపోకూడదు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఏంటంటే మా గురువు గారు ఏం చెప్పారంటే, మనకు ఉండేటువంటి విద్యని ప్రతి చోట ప్రచారం చేయాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా మనం హిందుస్థాన్, ఇది హిందువుల యొక్క స్థానం. అటువంటి హిందుస్థాన్లో హిందూ ధర్మశాస్త్రాన్ని వ్యాప్తి చేయాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయుడిగా మన మీద ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మీరు నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక సంకీర్తనలు ఏవైతే ఉన్నాయో అవి మీరందరూ కూడా ప్రతి చోట కూడా మీరు వ్యాప్తి చేయాలి. ప్రతి చోటకి వెళ్ళి నగర సంకీర్తన చేయాలి మీరు ఖచ్చితంగా. నగర సంకీర్తన తెల్లవారు చేస్తే నగర సంకీర్తన అవదమ్మా. మీరు ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ కీర్తనలు పాడినప్పుడు అది కూడా ఆ నగర సంకీర్తనలోకి వస్తుంది అనమాట. అంటే ఆ నగరంలో మీరు సంకీర్తన చేసినట్టు వస్తుంది అనమాట. అర్థమైందా? సో కాబట్టి మీరు చక్కగా రామకృష్ణ గారు ఎన్నో ట్రిప్స్ చేస్తుంటారు, దగ్గర నియర్ బై ట్రిప్స్ మీతో పాటు అందరి. ఆ ట్రిప్స్ చేసినప్పుడు ఏంటంటే మీరు చక్కగా వెళ్తున్నారు, భజన చేస్తున్నారు, కానీ దీన్ని ఇంకా ముమ్మరం చేయాలి, ఇంకా వ్యాప్తి చేయాలి. ఎందుకంటే మన హిందూ ధర్మశాస్త్రం రోజు రోజుకి కూడా క్షీణించిపోతుంది కొన్ని పరిస్థితుల వల్ల. కానీ మళ్ళీ ఏంటంటే మనం దాన్ని పునర్వైభవం తెచ్చుకోవాలంటే ప్రతి చోట కూడా మన యొక్క హిందూ ధర్మశాస్త్రాన్ని ప్రతి చోట కూడా వ్యాప్తి చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిగా మన భుజాల మీద మనం వేసుకొని మొయ్యాల్సిందే ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడాను. మాస్టర్ చెప్తున్నాడు అనుకోద్దమ్మా. ఎందుకంటే మన హిందుత్వం కోసం ఎంత చెప్పినా తక్కువే. అర్థమైందా? అటువంటి హిందుస్థాన్లో పుట్టినందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఇటువంటి పుణ్యభూమి మీద మనం పుట్టినందుకు ఎంతో ధన్యులం. నిజంగా చెప్తున్నాను మీకు. ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క వ్యవస్థ, ఈ పద్ధతులు, ఈ కట్టుబాట్లు వేరే ఎక్కడా కూడా దొరకవు, మనకి అక్కడ లభ్యం కావు. కానీ చాలామంది మన పద్ధతులు నచ్చి, మన సంస్కారం నచ్చి అక్కడ కృష్ణతత్వం మారుముంగుతుంది. రష్యన్ కంట్రీస్ తీసుకున్నా సరే, అమెరికన్ కంట్రీస్ తీసుకున్నా సరే, ఇప్పుడు ఎక్కడికైనా సరే కృష్ణతత్వం అనేది ప్రతి చోట వ్యాప్తి చేయబడుతుంది. మన యొక్క సంస్కృతి, మన కట్టుబాటు, మన యొక్క సాంప్రదాయాలు, మనకు విలువలన్నింటినీ కూడా అక్కడ ఫాలో అవుతున్నారు. మనమేం చేస్తున్నాం అంటే ఉల్టా వాళ్ళ సంస్కృతి మనం తీసుకొచ్చి అవలంబిస్తున్నాయి ఇక్కడ. అది మన దౌర్భాగ్యం. అది మనం పోగొట్టుకున్న రోజునే మనం మన భారతదేశాన్ని సుస్థిరంగా ఉంచుకోగలుగుతాం అన్నమాట. లేదంటే ఇంకో పాకిస్తాన్, ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా అవుతుంది మనది అది. సో కాబట్టి మన దేశ సంరక్షణ మంచితుల్లో ఉంది, మన ధర్మశాస్త్ర సంరక్షణ మంచితుల్లో ఉంది. వాటి ప్రతి ఒక్కరిని కూడా వెలుగెత్తి హరినామ సంకీర్తన చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఈ కలియుగంలో భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏంటంటే కీర్తనం. మనం కీర్తనం ద్వారానే భగవంతుడిని త్వరగా చేరుకోగలం, భగవంతుడి యొక్క సాన్నిధ్యం పొందగలం. అది హరే శ్రీనివాస. చక్కగా మీరు
నిజంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి కీర్తనలు మీరు చక్కగా నేర్చుకున్నారంటే నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మళ్ళీ మీతో పాటు నాకు కూడా రిపీట్ అవుతుంది కీర్తన్స్ అన్ని కూడా చక్కగా నేను కూడా రివిజన్ చేస్తున్నాను. ఎందుకంటే బికాస్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ న్యూ లెర్నర్. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మనం నేర్చుకుని కొత్తగా నేర్చుకునే విద్యార్థులు మనంతా కూడా ఎంతో నేర్చేసుకున్నాం అంటే తప్పమ్మా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఈ ప్రపంచంలో. అంటే చూడండి, సముద్రంలోనూ మనకి చిన్న నీటి బిందువు అంత మన సంస్కృతి మనం నేర్చుకుందంటే, సముద్రం ఎంత ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. కానీ మనం నేర్చుకుందంటే సముద్రంలో ఒక వాటర్ డ్రాప్ ఏదైతే పడుతుందో వర్షపు చుక్క, అది మనం నేర్చుకున్నాం అంతే. మనం ఇంకా చాలా ఉంది మనం ఇదాల్సిన ఆ యొక్క సముద్రాన్ని. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మనకి మనం చేపలు ఎప్పుడు అనుకోవద్దాం. మనం ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాల్సింది ఇది బోర్డు డబ్బేకొద్ది వస్తూనే ఉంటున్నాను. అయితే మన ప్రాజెక్ట్ గురించి టూకీగా 2 మొక్కలు చెప్తాను. ఏంటంటే మన ప్రాజెక్ట్ పేరు దాస సాహిత్య ప్రాజెక్ట్ అన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి ఈ యొక్క శ్రీహరి యొక్క కీర్తనలు, అంటే శ్రీనివాసుని యొక్క కీర్తన అవ్వచ్చు, వెంకటేశ్వర కీర్తనలు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ శ్రీహరే అవతారాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ కలియుగంలో మనకి అత్యద్భుతమైనటువంటి దేవాలయం, సందర్శనే దేవాలయం తిరుమల తిరుపతి. ఆ స్వామి ఎప్పుడు కూడా ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి స్వామి ఆయన. కానీ ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం ఎవరంటే శ్రీనివాసుడు ఒక్కడే. ఎందుకంటే కృతయుగంలో విష్ణుమూర్తి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం. ఈ అవతారంలో మనకి స్వామివారి ఏంటంటే అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇంకా కాస్త కూస్త ఈ కలియుగంలో పాపాలు ఎక్కువైనా కూడా కాస్త మంచి మిగిలిందంటే ఈ యొక్క సంకీర్తన వల్లే. అటువంటి సంకీర్తన అభివృద్ధి చేయడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏం చేశారంటే రకరకాల ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేశారు వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రాజెక్టు అన్నమాచార్య ప్రాజెక్టు. ఇది మన తెలుగు ప్రాజెక్టు, మనందరికీ తెలిసిన ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే అన్నమాచార్యులు మనకి ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వాడు కాబట్టి మనకి బాగా ఆయన పరిచయస్తుంది. కానీ పురంధరదాసు వారు అనేటువంటి వాడు కర్ణాటక రాష్ట్రీయుడైన. ఇస్కాయ పుట్టింది కర్ణాటక కాదు, మహారాష్ట్రలో పుట్టాడు. కానీ అక్కడ కర్ణాటకలో మొత్తం ఇతర సంగీతాలంతా వ్యాప్తి చేశాడు కన్నడ భాషలో. ఈ సాహిత్యం అంతా కన్నడ సాహిత్యంలో ఉంటుంది అన్నమాట. అన్నమాచార్య వారి సాహిత్యం అంతా కూడా తెలుగులో ఉంటుంది, పురంధరదాసు వారి సాహిత్యం అంతా కూడా కన్నడంలో ఉంటుంది అనమాట. అయితే ఈ పురంధరదాసు వారు ఏంటంటే ఈ యొక్క అన్నమాచార్య వారు ఎలా అయితే శ్రీనివాసు యొక్క కీర్తనలు పాడుతూ శ్రీనివాసుని చేత మెప్పించబడ్డాడో, శ్రీనివాసుని కైవల్యం పొందాడో, అదేవిధంగా పురంధరదాసు వారు కూడా సాక్షాత్తు నారదాంశ సంబుతులు అన్నమాట. ఈయన కూడా ఏంటంటే మన సంగీత కర్ణాటక సంగీతం మనం నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు. ఏది ఈ ఫండమెంటల్స్ సరి గ మ ప ద ని స, ఈ స అంతవరకు సప్తస్వరాలు అంటారు వీటిని. ఈ సప్తస్వరాలు కనిపెట్టింది ఆయన ఫస్ట్. అలాగే మా ప ద స స రి రి స ద ప మా ప రి మా ప ద మా ప ద ప మా గ రి స స రి మా గ రి స రి గ రి స రి మా ప ద మా ప ద ప మా గ రి స శ్రీ గణనాద సింధూర వర్ణ కరుణ సాగర కరివదన, ఇవన్నీ కూడా ఆయన కనిపెట్టినవే. అలాగే పిల్లారి గీతాలు అంటారు కదా, పిల్లారి గీతాలు ఇవన్నీ కూడా మొత్తం అంతా కనిపెట్టింది పురంధరదాసు వారు అనమాట. అంటే కర్ణాటక సంగీతాన్ని మొత్తం దశ దిశలో వ్యాప్తి చేసింది ఆయన అనమాట. కర్ణాటక సంగీతానికి అంకురం నాటింది ఆయన అనమాట. ఆ కర్ణాటక సంగీతాన్ని మనం ఇక్కడ మనం ఇక్కడ దీన్ని అధ్యయనం చేస్తున్నాం అనమాట. నార్త్లో ఏమో హిందుస్థానీ సంగీతం, సౌత్లో కర్ణాటక సంగీతం. మనం ఇక్కడంతా కర్ణాటక సంగీతం వ్యాప్తి చేస్తాం. అయితే ఈ యొక్క పురంధరదాసు వారి కీర్తనలు కూడా చాలా వ్యాప్తి చెందింది ఈ మధ్యకాలంలో. అంటే గతంలో తెలియగానే ఒక 15 సంవత్సరాలు బట్టి పురంధరదాసు వారి కీర్తనలు కూడా వ్యాప్తిలోకి వచ్చింది, ప్రతి ఒక్కరు తెలుస్తున్నాయి ఈ కీర్తనలు ఉన్నాయని చెప్పేసి. అయితే ఏంటంటే భగవంతుని చేరుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేసినటువంటి ఈ కన్నడ సాహిత్యంతో కూడినటువంటి కీర్తనలు ఏవైతే ఉన్నాయో పురంధరదాసు కీర్తనస్ని, దీన్ని దాస సాహిత్య ప్రాజెక్టుగా చిత్రీకరించారన్నమాట. ఆ దాస సాహిత్య ప్రాజెక్ట్ త్రూగా మనం ఏం చేస్తున్నారంటే అక్కడ ఈ ప్రాజెక్ట్ నుంచి తీసుకెళ్లి మనకి స్వామివారి దర్శనం చేపిస్తూ, అన్నమాచార్య ప్రాజెక్టులో అయితే వాళ్ళు అక్కడ ప్రతి ఉత్సవాలకి పిలిచి వాళ్ళు మన చేత పాడించి కోలాటాలు చేయించి చేస్తున్నారు. అదేవిధంగా మన దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా కూడా పురంధరదాసు కీర్తనలు బాగా నేర్చుకున్నటువంటి విద్యార్థులకు అక్కడ తీసుకెళ్లి మన చేత అనేక కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ అఖండామ సంకీర్తన, నిత్యోత్సవము, పురంధరదాసు ఆరాధనోత్సవము, గోపాలదాసుల ఆరాధోత్సవం, ఇలా రకరకాల దాసుల వారి యొక్క ఆరాధోత్సవాన్ని జరుపుకుంటూ మన చేత కీర్తించబడి స్వామివారి యొక్క నామాన్ని జపించే విధంగా మనకు అవకాశం కల్పిస్తున్నారు.
వీళ్ళకి నేర్చుకుంటే ఏంటి లాభం, ఈ కీర్తనలు నేర్చుకుంటే వచ్చే లాభం ఏంటంటే కనుక మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కలియుగంలో స్వామివారి కీర్తనలు నేర్చుకుంటే స్వామివారికి బాగా దగ్గర అవుతున్నట్టు లెక్క. పాయింట్ 1. పాయింట్ 2, బాగా పాడేటువంటి విద్యార్థులందరికీ కూడా తిరుపతి తీసుకెళ్లి సాక్షాత్ ఆ కలియుగ వైకుంఠంలో మన చేత పాడించే అవకాశం ఏర్పాటు చేస్తున్నారు. నెంబర్ 3, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ దర్శనం ఇస్తున్నారు మనకి. ఇంతకన్నా ఇంకేం కావాలి? నువ్వు పాడినందుకు గాను నీ దగ్గర ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా అక్కడ తీసుకెళ్లి నీకు అకామిడేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం ఇచ్చి స్వామివారి ముందు పాడడానికి చాలా కష్టమైనటువంటి విషయాన్నప్పుడు కూడా మనందరికి కూడా తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పాడించేటువంటి శక్తిని క్రియేట్ చేస్తున్నారంటే ఈ దాస్యాచ ప్రాజెక్టు అత్యున్నత స్థాయిలో ఉంది ఈ రోజు చెప్తున్నాను మీకు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ భజన మండలి, ఈవెన్ అన్నమాచార్య ప్రాజెక్టు కూడా భజన మండలి లేవు, కానీ దాస్యాచల దగ్గర 8,000 చిలుకు భజన మండలిలు ఉన్నాయి మొత్తం అంతా కూడా. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే 8,000 చిలుకు భజన మండలిలు ఉన్నాయి మొత్తం అన్ని కూడా. అంటే చూడండి, ప్రతి ఊర్లో కూడా దాస్యాచం అంటే తెలిసి ఇక్కడ చుట్టుపక్కల అందరికీ కూడా. అది ఏంటంటే ఈ యొక్క హరినామ సంకీర్తనలు నేర్పించడం కోసం మేము అన్ని చోట్లకి వెళ్తున్నాము. ప్రతి చోట కూడా ఏంటంటే వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకి ఏదైతే ఇష్టం అనే రీతిలో ఉంటుందో ఆ రీతిలో వాళ్ళకి నేర్పించి వాళ్ళందరికీ కూడా మేము ఏం చేస్తున్నాం అంటే తిరుపతి సంబంధించిన రకరకాల అవకాశాలు మన దాస్యాచం ద్వారా మాకు చెప్తుంటే మేము మీకు చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి స్వామి యొక్క సేవలో తరింపజేస్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క కీర్తన నేర్చుకోవడానికి ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్. మీరు స్వామిని చేరుకోవడానికి అత్యున్నతమైనటువంటి ఇది ఒక ప్రదేశం. ఈ ప్రదేశానికి వచ్చి చక్కటి కీర్తన నేర్చుకోండి, హాయిగా స్వామివారి సేవ చేసుకోండి, మీ యొక్క జన్మను ధరింపజేసుకోండి. ఎందుకంటే కలియుగంలోనూ అన్ని కార్యక్రమాలు అన్ని పూజా విధానాల కన్నా కూడా కీర్తన అన్నటువంటి చాలా గొప్ప విషయం అనమాట. నవవేద భక్తి అంటారు కదా, ఆ నవవేద భక్తిలో ముఖ్యమైన భక్తి ఏంటంటే సంకీర్తనం. ఆ సంకీర్తనంతో స్వామివారిని మనం క్షేమంగా ధైర్యంగా నిజాయితీగా స్వామివారిని చేరుకోగలం. అది కాకుండా స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ యొక్క కలియుగంలో బాగా ఇష్టమైనది ఏంటంటే నామ సంకీర్తన. ఆ నామ సంకీర్తన చేస్తే ప్రతి ఒక్కరికి కూడాను మీకు చక్కటి మీ యొక్క జీవితాల్లో చక్కటి వెలుగులు నిండి చక్కటి ఆనందం అయితే మీరు చూస్తారు. ఆ విషయం అయితే నేను గ్యారంటీగా చెప్పగలను. హరే శ్రీనివాస. ఈ ఏలూరు ఊరు వారందరికి కూడా, అలాగే సంతాన వేణుగోపాల స్వామి గుడి పంతులు గారు రాము గారు, ఆయన చక్కటి దీవెనతోటి ఇక్కడ చక్కగా నిర్విఘ్నంగా మనకి ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి చక్కగాను. కాబట్టి అందరం కూడా ఆయనకు ఒక్కసారి పేరు పెరిగిన జనతాధ్వనులతో ఒకసారి ఆయన కూడా మనందరం కూడా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. 100% కూడా ఓపికగా మనం ఎంతసేపు అయితే ఉంటున్నామో అంతసేపు కూడా ఆయన కూర్చొని ఓపికగా విండి అన్ని కూడా శుభ్రంగా ఇక్కడ అన్ని కట్టుకొని గుళ్ళు లేట్ చేసుకుని వెళ్తున్నాడు పాప. ఆయన తాళా లేట్ అయినా కూడా ఉండి వెళ్తున్నాడు పాపం. అటువంటి గొప్పగా ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉండగా మనకి ధైర్యం, ఎంత ఆనందం, ఎంత ధైర్యంగా ఉంటుంది అసలు. అలాంటి వ్యక్తులు ఉంటే మనతో నిజంగాను కొండంత అండగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు మన సంపూర్ణంగా ఉండాలి. మనం కూడా చక్కగా ఈ యొక్క గుడికి ఇంకా అత్యున్నతమైన వైభోగం తీసుకురావాలి. హరే శ్రీనివాస. ఇక్కడ మనకి ప్రతి ఆదివారం క్లాస్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా హాయిగా నేర్చుకోవచ్చు స్వామివారి కీర్తనలు. కాకపోతే భాష కొంచెం కష్టమేమో కన్నడ కీర్తనలు. మేము తెలుగు కూడా అర్థాలు చెప్తున్నాం ప్రతి పాటకి కూడాను. కాబట్టి మీరు అందరూ వచ్చి హాయిగా ఇక్కడ నేర్చుకోవచ్చు. హరే శ్రీనివాస.